ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ దగ్గర జొన్న రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డ్ ముందు బైఠాయించి ధర్నా చేశారు రైతులు. జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ లో జొన్నల బస్తాల లోడు వాహనాలతో నిండిపోయింది. జొన్నలను కొనుగోలు చేసే వరకు ధర్నా విరమించేది లేదని హెచ్చరించారు రైతులు. కొనుగోలు ప్రారంభించాలని ప్రతి అధికారిని దయచేసి రైతు తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆశ. జరిగింది. ఇంతకు ముందు మాకు అనేక ఇబ్బందులు సోయాబీన్లో శనగ పంటల్లో అనేక ఇబ్బందులు జరిగినాయి కాబట్టి మేము షెడ్యూల్ లేకుండా షెడ్యూల్ ప్రకారంగా తేలని ప్రతి అధికారి చెప్తుండే ఇప్పుడు. కానీ ఇదే షెడ్యూల్ అధికారులు మారుస్తున్నారు. మరి దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? షెడ్యూల్ వారం వారం 2 రోజులకు 3 రోజులు పొడిగిస్తా పోతున్నారు. మేము ఇలా రైతులము షెడ్యూల్ లేకుండా ఒకసారి తీసుకొస్తే మీరు షెడ్యూల్ లేక తెచ్చిండు అని ఇలా పదే అదే మాట మాట్లాడుతుండ్రు. మీ మీద నమ్మకం లేకనే కదా, మీరు కొనుగోలు మీద నమ్మకం లేకనే మేము షెడ్యూల్ తప్పి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ తప్పు అధికారులే చేస్తున్నారు. షెడ్యూల్ మార్చడంతో ఇవాళ కొంటారో కొనరో అన్న ఇబ్బందులతోటి భయపడి ప్రతి రైతు కూడా ఇవాళ మార్కెట్ కు బండ్లు మాట్లాడుకొని జొన్నలు తీసుకురావడం జరుగుతుంది. దాని ప్రకారంగా వచ్చిన ప్రతి బండిని కూడా ప్రతి తెచ్చిన రైతు ప్రతి జొన్నల్ని కూడా మార్కెట్ యార్డులో ఉన్న ఇప్పుడు నిల్వ కాటా అయిన ప్రతి సరుకుని కూడా అన్ని లోడింగ్ చేసి మార్కెట్ లో ముందు వాళ్ళు ఎప్పుడన్నా కొనుగోలు జరపని కానీ ముందు మార్కెట్ యార్డులో తీసుకొని బండ్లు ఖాళీ చేసి పంపించాలని మార్కెట్ అధికారులను కోరుతున్నాం. నిన్న 3 గంటల నుంచి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. బయట గేట్ అవతల తాళం వేసి ఉన్నది. ఇలా మినిమం 200 బండ్లు జొన్న బండ్లు బయట వెయిటింగ్ లో ఉన్నది. తాగడానికి నీళ్ల సౌకర్యం లేదు, తినడానికి అన్నం సరిగా లేదు, తిండి దొరకడం లేదు. ఈ ఎండాకాలము ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఏ అధికారి